సో హాయ్ గాయ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే యూట్యూబ్లో మన వీడియోకి వ్యూస్ పెరగాలన్నా లేదా మన వీడియో వైరల్ అవ్వాలన్నా మనం చేయకూడని 5 మిస్టేక్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, అవి ఏంటో చెప్తాను. హాయ్, దిస్ ఈస్ గాబ్రియల్. మీరు చూస్తున్నారు నా తొలి జర్నీ 74. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తాను. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మిస్టేక్ నెంబర్ 1 వచ్చేసి ఏంటంటే మంచి కంటెంట్ లేకపోవడం. మిస్టేక్ నెంబర్ 2 వచ్చేసి మంచిగా థంబ్నైల్ లేకపోవడం. మనం వీడియో ఒకటి థంబ్నైల్ ఒకటి పెడతాం, సో అట్లా నాన్ సింక్ థంబ్నైల్ పెట్టకూడదు. థంబ్నైల్ బాగా నీట్గా ఎడిట్ చేసుకోవాలి, బోల్డ్ టెక్స్ట్ పెట్టాలి, మంచి బ్యాక్గ్రౌండ్ కలర్, మంచి పర్ఫెక్ట్గా థంబ్నైల్ ఎడిట్ చేసుకుంటే ఆడియన్స్ మన వీడియోకి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. సో మిస్టేక్ నెంబర్ 3 వచ్చేసి షార్ట్స్ ఎక్కువ అప్లోడ్ చేయటం. రోజుకి 5, 6 ఇట్లా అప్లోడ్ చేస్తే యూట్యూబ్ అనేది కన్ఫ్యూజ్ అవుతుంది. సో మీకు వ్యూస్ అనేవి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. మీరు రోజుకి 1 లేదా 2 వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయాలి, షార్ట్ వీడియోస్. లాంగ్ వీడియోస్ అయితే వీక్లీ 1 or 2, వీక్లీ 1 లేదా 2 లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు యూట్యూబ్ అనేది వ్యూస్ మంచిగా పెరుగుతుంది. అలోగ్రేషన్కి పుష్ చేస్తుంది యూట్యూబ్ అనేది. ఎక్కువ అప్లోడ్ చేశారంటే యూట్యూబ్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది, మీకు ఆటోమేటిక్గా వ్యూస్ అనేది తగ్గిపోతాయి. సో మిస్టేక్ నెంబర్ 4 వచ్చేసి ఆడియో అండ్ వీడియో క్వాలిటీ లేకపోవడం. వీడియో ఎంత క్వాలిటీగా ఉన్నా ఆడియో క్వాలిటీ లేకపోతే మీ వ్యూస్ అనేవి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. అది ఎలానో చెప్తా వినండి. ఇప్పుడు వీడియో 4K ఉందనుకోండి, సో మన ఆడియో కొంచెం బేస్ వచ్చి క్లారిటీ లేదనుకోండి, ఆడియన్స్ అని ఏం చేస్తారు, ఆటోమేటిక్గా మన వీడియో స్కిప్ చేస్తారు లేదా బ్యాక్ వెళ్ళిపోతారు. సో మన వీడియోకి క్వాలిటీ ఎంత ఇంపార్టెంటో ఆడియో కూడా అంతే ఇంపార్టెంట్. సో ఆడియో క్వాలిటీ మెయింటైన్ చేయండి. సో లాస్ట్ వన్ వచ్చేసి కాపీరైట్స్. ఇది అందరికీ కామన్గా ఉండే ప్రాబ్లమే. సో మీకు కొన్ని వెబ్సైట్లు అయితే ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్నాయి కదా, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకోండి. అవి డౌన్లోడ్ చేసుకుంటే మీకు కాపీరైట్స్ రాదు. కాపీరైట్స్ దేనివల్ల వస్తుందంటే మనం పక్కన వాళ్ళ కంటెంట్ను మనం కాపీ చేసి మనం చేయడం. సో అట్లాంటివి చేస్తే మనకి కాపీరైట్స్ పడుతుంది. మీరేం చేయాలంటే మీ ఓన్ వాయిస్ తోటి మీ సొంతంగా వీడియో చేస్తేనే కాపీరైట్స్ పడదు. మీరు పక్కవారి వీడియోస్ కానీ పక్క ఆడియో కానీ ఏదన్నా మీరు మీ వీడియోలో యాడ్ చేసుకున్నారంటే అది కాపీరైట్ కింద వెళ్ళిపోతుంది. సో ఈ మిస్టేక్స్ అయితే చేయొద్దు ఫ్రెండ్స్. ఈ మిస్టేక్ చేయకుండా మీరు పర్ఫెక్ట్గా ఉంటే మన వీడియోస్కి వ్యూస్ పెరుగుతాయి, మన వీడియో వైరల్ అవుతుంది. సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇప్పుడు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్.